జనసేన పార్టీ అంటే ప్రతి భారతీయ స్త్రీ తల్లిగా భావించే పార్టీ. మాకు ఆడవారంటే అపారమైన గౌరవం. ఆడవారు ఆదిశక్తి రూపం. వాళ్ళని టచ్ చేయాలన్న ఆలోచన వస్తే చాలు జనసేన వాడి బొక్కలు ఇరుస్తుంది అని మైకు దొరికితే చాలు స్పీచ్లు దంచుతాడు కదా జనసేన పార్టీ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. హాగో తను చెప్పినట్టు వాళ్ళ పార్టీ జనాలను ఏ తిరగ రక్షిస్తున్నదో ఈ అమ్మ చెప్తున్నది నుండి. అరే ఏడవకమ్మ ఏడవకు, చాలానే బాధ పెట్టినట్టున్నారు దొంగ బడవేగాళ్ళు. ఊకో ఊకో ఊకోని ఏం జరిగిందో చెప్పు. 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి మెల్ల దారంతో కూడా కాపుకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలినాయి. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంచి ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్లాంటివన్నీ ఎందుకు పెడుతున్నారు? ఎవరన్నా చేస్తారా? ఆడ మనిషి మీద ఈ రకంగా వాళ్ళ అమ్మ లాంటి దాన్ని ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మాయినా ఒకటే నేనైనా ఒకటి. ఇనరా జనసేన పార్టీ లీడర్ వెంకట్రావు అనేటోడు ఈ అమ్మను తన కొడుకును సోయి లేకుండా కొట్టి వాళ్ళ భూమిలో పడేసిపోయిండ్రట. ఏమన్నంటే మా పార్టీ జనసేన, మేము అధికారంలో ఉన్నాం, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అని అన్నారట. ఇంతకు లొల్లేంటిది అంటే వీళ్ళ భూమిల నుంచి ఏదో రోడ్ వేస్తున్నారట. పర్మిషన్ లేదు, సర్కార్ ఆఫీసర్లు లేరు, వీళ్ళని అడుగుడు లేదు, కాగితం లేదు, పత్రం లేదు. జేసీబీలు తీసుకొచ్చి రోడ్ వేస్తున్నాడట. మా భూమిల నుంచి రోడ్ వేసుడు ఏందని అడిగితే 8 మంది కలిసి ఒగిట్లా కొట్టిండ్రట. నెల్లూరు జిల్లా ఏఎస్పేట పెద్ద హబీపురం అనే ఊర్లో జరిగిందట. అనసూయమ్మ అనే ఈ తల్లిని కొడుకును సీత చెరబెట్టిందట. ఎంత మంచి జనసేన కార్యకర్తలో చూడుండ్రి, ఆడోళ్లకు ఎంత మంచి మర్యాదలు ఇస్తున్నారో చూడుండ్రి. పైన జనసేన లీడర్ మైకుల ముందు కొట్టే డైలాగులకు కింద కార్యకర్తలు చేసే పనులకు కొంతనే లేదు. భలే కార్యకర్తలు తయారవుతున్నారు. మహా గొప్ప పాఠాన్ని మురిసిపోతున్నారట ఏపీ జనాలు ఇది చూసినాక.